లక్ష్మణ్ రావు గారు, మీరు చెప్పండి. వైసీపీకి సంబంధించి ఇదే విధంగా టీడీపీకి సంబంధించి 3 సీట్లను కేటాయించారు. అదేవిధంగా ఈ బీజేపీకి అలాగే జనసేనకి 1 సీట్ని అయితే కేటాయించారు. అయితే ఇక్కడ చూసుకుంటే వర్మకి షాకే జలకిచ్చినట్టే అనే విషయం చెప్పి టీడీపీ నుంచి ఆయనకి అంటే అడ్డుకున్నారు అనేసి అని చెప్పి ఒకటి వినిపిస్తోంది. ఏ విధంగా చెప్తారు మీరు దీనికి సంబంధించి? మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి, బీఆర్కే ఛానల్ వీక్షకులకి, యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే. వర్మ గారు మరి ఆయన ఖచ్చితంగా ఆయన ప్రోద్బలం లేకుండా, ఆయన సహకారం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎమ్మెల్యే అయ్యి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారు కాదు. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్ గా పిఠాపురంలో 90,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తి. ఇండిపెండెంట్ గా అంత స్టామినా, అంత స్థాయి ఉన్న వ్యక్తి మరి కూటమిలో వచ్చినటువంటి వాళ్ళకున్నటువంటి ఆ యొక్క అవసరాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే కాపు సామాజిక వర్గం, వాళ్ళ సామాజిక వర్గం ఎక్కడైతే ఎక్కువ ఓట్లు ఉన్నాయో అక్కడ పోటీ చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయంలో పిఠాపురం చూస్ చేసుకున్నారు. గతంలో గాజువాక, భీమవరంలో ఆయన చిత్తిస్తుగా ఓడిపోయారు కాబట్టి పిఠాపురంలో అయితే మనకు అనుకూలం ఉంటది, పిఠాపురంలో మనం గెలచ్చు. 1,20,000 ఓట్లు పిఠాపురంలో కాపు సమాజం వరకు ఓట్లు ఉన్నాయి కాబట్టి మాక్సిమం ఓట్లు మనం టర్నప్ అయితే మనం గెలవచ్చు అనే విధానంలో ఆయన పోటీ చేయడం జరిగింది. దానికి వర్మ గారు కాస్త ఆయనకి ఇవ్వాల్సిన టికెట్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. సో అక్కడ ఏంటంటే వర్మ గారికి ఆ రోజున టికెట్ త్యాగం చేశారు. అప్పుడు టికెట్ త్యాగం చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా? అదేనబ్బా నన్నేదంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పిలిపించి నేను ఎమ్మెల్సీ చేసి క్యాబినెట్ లోకి తీసుకుంటాం, నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి నమ్మించారు. పాపం ఆయన ఏం చేశాడంటే నమ్మి పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ కష్టపడి నియోజకవర్గంలో ప్రతి గడపను తొక్కి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్న బాధ్యత వర్మ గారు తీసుకున్నారు. సరే, తీసుకున్న తర్వాత వర్మ గారు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారికి గెలిచిన తర్వాత ఇదే జనసేన పార్టీలో ఉన్నటువంటి తంగెల ఉదయ శ్రీనివాసు, టీ టైం అధినేత, ఆయన ఎన్నోసార్లు మరి వర్మ గారి మీద టార్గెట్ చేసి వర్మ గారిని ఆయన కారును కూడా రాడుతో దాడులు చేసే ప్రోత్సాహం కూడా చేస్తారు. అంటే అంతర్గత కుమ్ములాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచి కూడా వర్మ గారికి ఆ తంగెల శ్రీనివాస్కి ఉన్నటువంటి వారు బహిరంగంగా చాలాసార్లు వాళ్ళు ప్రత్యర్థులుగా వాళ్ళు కొట్టుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ వర్మ గారు త్యాగం చేసినటువంటి ఆ త్యాగాన్ని కూడా గుర్తించలేదన్నది మాత్రం వాస్తవం. ఆయనకు కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. మనం ఇంతమందికి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎమ్మెల్సీ స్థానంలో నాకే ఇస్తానన్నారు కదా, మరి నాకు ఇవ్వకుండా ఇలాగా 2027లో ఇస్తాము, 28లో ఇస్తాము, 29లో ఇస్తామంటే అప్పుడు రాజావుడు మంత్రి అవడు ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండి కూడా ఇప్పుడు ఇవ్వకుండా ఎందుకు తాత్కారం చేస్తున్నారన్న ఆలోచన ఆయనకు వస్తుంది. మరి చూస్తే జనసేన పార్టీ నుంచి పెండం దొరబాబును పార్టీలో జాయిన్ చేసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న క్యాడర్ను కొంతమంది జాయిన్ చేసుకున్నారు. అంటే దీనికి అర్థం ఏంటంటే పూర్తిగా వర్మ గారిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు జనసేన పార్టీ చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా వర్మ గారిని దూరం పెట్టారు. వర్మ అన్న వ్యక్తిని ఇంకా ఎదగనివ్వకుండా చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా సానుకూలంగా లేరు. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన నియోజకవర్గంలో పెత్తనం అవ్వదని, ఆయనకి మళ్ళీ వర్మ గారు అక్కడ పెత్తనం సలహా ఇస్తారని ఒక విధానంకి వచ్చారు కాబట్టి వర్మ గారిని అక్కడ కీల్వం చేసి ఇంకా తొక్కేయడం జరిగింది. ఇంకా ఆయనకి ఇంకా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కుమ్మక్కే చేసిన ఒక నిర్ణయాన్ని మనం భావించవచ్చు. ఎందుకంటే మీ పార్టీలో ఉన్న వ్యక్తిని కూడా మీరు కాపాడలాగా ఏదో మీ రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ గారితో మీరు కూటమి ఏర్పడి ఈ రోజున అదే వర్మ గారిని పక్కన పెట్టే దుస్థితికి వచ్చారంటే ఇది ఓన్లీ వర్మ గారికి జరిగిన అన్యాయమే కాదండి. పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులు టీడీపీ రాష్ట్రం మొత్తం మీద చాలా మంది టికెట్లు త్యాగం చేసిన వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకు వస్తే మా చీపురుపల్లి నియోజకవర్గం కిమిడి నాగార్జున గారు ఉన్నారు. కిమిడి నాగార్జున గారు ఎలక్షన్ కు ముందు ఒక 5-6 సంవత్సరాలు నియోజకవర్గం మొత్తం తిరిగి ఆయనకే టికెట్ వస్తారు అనుకున్నారు. లాస్ట్ చివరికి వచ్చేసరికి ఇచ్చారు, కిమిడి కళావెంకటరావు గారికి ఇచ్చారు. ఆయన ఎక్కడో హెచ్చర్ల నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా నుంచి హెచ్చర్ల నియోజకవర్గం నుంచి ఆయన తీసుకొచ్చి
మా నియోజకవర్గంలో టికెట్ ఇస్తారు. ఉమ్, ఆ రకంగా కిమిడి నాగార్జున కూడా మోసం చేస్తారు. పాపం ఆయన కూడా ఎమ్మెల్సీ వస్తుందని ఆయన ఎదురు చూశాడు, ఆయనకి రాలా. అంటే ఇక్కడ ఏంటంటే పార్టీని నమ్ముకొని పార్టీ కోసం నిరంతరం వాళ్ళ యొక్క శ్రమని కష్టాన్ని వాళ్ళ డబ్బులు ఆ లక్ష్మణరావు గారు మాట్లాడదాం కష్టపడిన నాయకుల్ని మాట్లాడదాం పక్కన దీనికి పెట్టి ఏ సంబంధించి పార్టీ మాట్లాడదాం అయినా దీనికి ఈ సంబంధించి జనసేన, మాట్లాడదాం. టీడీపీ, బీజేపీ అని కాదు, ఓకే ఏ ఓకే పార్టీ అయినా సరే కష్టపడే నాయకుల్ని పక్కన పెట్టి ఇంకా ప్రాతిఫలం కోసమో లేదా ఇతర ఇతర కమిషన్ల కోసమో డబ్బుల కోసమో ఆశపడి కష్టపడే నాయకుల్ని పక్కన పెట్టేస్తే మీరు ఏ ఇండికేషన్ ప్రజలకు ఇస్తూ ఉన్నారు? నా కార్యకర్తలకి నాయకులకి మీరు ఏ ఇండికేషన్ ఇస్తున్నట్టు?